నమస్తే, నేను సిరి. సో తమిళ్ నుంచి అంటే తమిళ నుంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా మన తెలుగు వాళ్ళం అంటే అన్ని మూవీస్ని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మాత్రం మనం అంటే ఈగగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ పలానా డైరెక్టర్ సినిమా అని చెప్పేసి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈగగా వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది 96 డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా సత్యం సుందరం. అయితే ఈ సినిమా గురించి అయితే మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు అయితే తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే చేశారు. సో అది ఏంటి, ఆ సినిమాకి సంబంధించి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తుంటే అయితే తమిళ్ మూవీ అంటే డబ్బింగ్ మూవీ మనం మాట్లాడుకోవచ్చు. సత్యం సుందరం, కార్తీ ఇంకా అరవింద్ స్వామి మెయిన్ లీడ్స్గా ఉన్న ఈ సినిమా గురించి అయితే మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. సో అదేంటి, దాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? సో ఫస్ట్ మీరు ఆ ట్వీట్స్ ఒకసారి చూద్దాం. అసలు నాగార్జున గారు తన ఎక్స్ అకౌంట్లో ఏం చేశారో. డియర్ బ్రదర్ కార్తీ, ఐ సా యువర్ ఫిల్మ్ సత్యం సుందరం లాస్ట్ నైట్. You and Arvind ji were just too good. I had a smile throughout watching you and went to sleep with the same smile. Brought back so many childhood memories and also memories of our film Upiri. I am so happy that people and the critics are appreciating such a heartwarming films. Kudos to the entire team. అని కార్తీకి అలాగే అరవింద్ స్వామికి ట్యాగ్ చేశాడు. అరవింద్ స్వామి థ్యాంక్ యూ అని చెప్పి చేతులు జోడించాడు. సో ఇది అంటే సినిమా చూశాను, రాత్రి చూశాను. సో మొత్తం అంతా కూడా చాలా, మీ ఇద్దరు కూడా అరవింద్ స్వామి నువ్వు చాలా 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 బాగా కనిపించారు. సో మొత్తం సినిమా అంతా కూడా నిన్ను చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉంటాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సో అదే స్మైల్తో పడుకున్నాను, అదే నవ్వుతో పడుకున్నాను అని చెప్పేసి అన్నాడు. అలాగే చిన్నప్పటి అనేక జ్ఞాపకాలన్నీ కూడా నాకు అవన్నీ కూడా మెదిలాయి. సో అలాగే మన ఇద్దరం కలిసి చేసినటువంటి ఊపిరి సినిమా ఆ జ్ఞాపకాలు కూడా నాలో మెదిలాయి. సో జనం, ప్రేక్షకులు అలాగే విమర్శకులు కూడా నీ సినిమా గురించి నీ ప్రశంసించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మొత్తం టీం అందరూ కూడా ఆయన కుదోస్ చెప్పాడు ఆయన. సో అంటే ఆ సినిమా ప్రస్తుతం కొన్ని సినిమాలు కమర్షియల్ పాట్ బాయిలర్స్ అంటారు. సో అవి అన్ని వర్గాల వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మాసివ్గా కలెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో రికార్డ్ స్థాయిలో వచ్చేస్తూ ఉంటాయి. అంటే వేరే దేవర. సో అదే రోజు 27వ తేదీ తమిళ్లో మే ఎళగన్ అనే సినిమా రిలీజ్ అయింది. అదే మే ఎళగన్ 27ను కాకుండా 28వ తేదీ సత్యం సుందరంగా మన తెలుగునాట రిలీజ్ అయింది. అంటే ఒకరోజు ఆలస్యంగా, ఎందుకంటే 27వ తేదీ ఇక్కడ దేవరం ఉంది కాబట్టి. అది పక్కా కమర్షియల్ పాట్ బాయిలర్. వేరాజ్ ఇది ఒక క్లాసిక్ టచ్ ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా మన చైల్డ్హుడ్లోకి తీసుకెళ్ళేసింది. అది కూడా అదే 1990s కాలంలో. సో ఆ టైంలో ఎక్కువ గడిపిన వాళ్ళకి, స్కూల్ డేస్ కానివ్వండి, కాలేజీ లైఫ్ కానీ ఉన్న వాళ్ళకైతే మరింతగా కనెక్ట్ అయ్యేటువంటి సినిమా సత్యం సుందరం. సో టైటిల్లో 2 పేర్లు కనపడుతున్నాయి, సత్యం సుందరం. సో అందులో సత్యం అంటే సత్యమూర్తి, ఆ క్యారెక్టర్ని అరవింద్ స్వామి చేస్తే సుందరం క్యారెక్టర్ని కార్తీ చేశాడు. సో ఈ ఇద్దరు కూడా 2 భిన్న పార్శ్వాలు, 2 భిన్న ధృవాలు. ఒకరు ఇంట్రావర్ట్ అయితే సత్యం సుందరం వచ్చి ఎక్స్ట్రావర్ట్. సో చాలా జోవియల్ క్యారెక్టర్. గుంటూరులో ఉన్నటువంటి, అంటే తెలుగు కాబట్టి తెలుగు చేశారు కదా ప్రాంతాలు కూడా. సో గుంటూరు నుంచి బలవంతంగా విశాఖపట్నానికి, తన సొంత ఇంటిని వదులుకొని విశాఖపట్నానికి 1996లో వెళ్ళిపోయే సత్యమూర్తిగా అరవింద్ స్వామి కనిపిస్తాడు. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేటి కాలానికి తన చెల్లెలి పెళ్లి కోసం ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తాడు గుంటూరుకి. అప్పుడు అతనికి తారసపడే ఈ సుందరం, ఇతను ఎవరో అతనికి తెలియదు సత్యమూర్తికి, కానీ నేను మీకు బాగా తెలిసినవాడు అన్నట్టుగా వెంటబడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా ఎమోషనల్గా మనందరికీ కనెక్ట్ అవుతూ ఉంది. అందుగురించి మొదటి రోజు చాలా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా 2 రోజుల్లో మొత్తానికి 2 కోట్ల రూపాయలు, రెండో రోజు కొంచెం ఎక్కువగా, శనివారం కంటే ఆదివారం ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. బట్ ఎక్కువ మంది ఇక్కడ మనకి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనిపిస్తూ ఉంటారు థియేటర్లో. సో ఫ్యామిలీస్కి బాగా నచ్చుతూ ఉంది అని చెప్పి చెప్పాలి. సో మీరు అన్నారు ప్రేమ్ కుమార్ వచ్చి
96 అనే సినిమాతో తెలుగు అంటే తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. అవును సార్. సో అందరిని కూడా అంటే ఎప్పుడో విడిపోయినటువంటి ఆ బ్యాచ్ 96 10th బ్యాచ్ క్లాసులో చదువుకునే స్కూల్ మేట్స్ వాళ్ళు, ఆ స్కూల్ మేట్స్ స్కూల్ టైంలోనే హై స్కూల్ లెవెల్లో వికసించినటువంటి ఒక ప్రేమ, ఆ తర్వాత వాళ్ళు ఎలా విడిపోయారు, సంవత్సరాలు గడిచిపోయి పెద్దవాళ్ళు అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి వృత్తుల్లో వాళ్ళు, ప్రొఫెషన్స్లో కెరీర్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఆ మిత్రులందరూ కూడా ఒక చోట చేరినప్పుడు ఆ మిత్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రియులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అప్పటి వాళ్ళు ఆ రీయూనియన్ ఏదైతే ఇవన్నీ కూడా చాలామందికి అదే సినిమాని అదే దర్శకుడు తెలుగులో జాను అని చెప్పేసి ఇక్కడ రీమేక్ చేశాడు. శర్వానంద్ సమంత ఆ పాత్రను చేస్తే బట్ మనకి ఎందుకునో ఆ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. అంటే స్లో పేస్ వల్ల బాగా ఆ నెరేషన్ అనేది స్క్రీన్ ప్లే స్ట్రాంగ్గా లేకపోవటం, చాలా స్లోగా ఉండటం అనేది మన వాళ్ళకి ఎందుకునో అది పట్టలేదు. అందుగురించే జాను అనే సినిమా దిల్ రాజు ఎంతో ప్రేమించి తీసిన సినిమా అది, సేమ్ డైరెక్టర్ తోటి, కానీ ఫెయిల్ అయింది. అదే దర్శకుడు మేళయ్య గారిని ఇప్పుడు తీసుకొస్తే మేయళ గారిని ఈ సినిమా ఇప్పుడు సత్యం సుందరం. సో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ మళ్ళీ మనల్ని అందరినీ కూడా ఆ నోస్టాలజియా అందులోకి తీసుకెళ్ళిపోయి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనని కాకపోతే జానులా కాకుండా ఈ సినిమా మనకి కనెక్ట్ అవుతూ ఉందని చెప్పేసి కనెక్ట్ అవుతూ ఉండటం అనేది ఒక హ్యాపీ థింగ్ అని చెప్పాలి. చాలా స్లోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదలైనటువంటి సినిమా నెమ్మదిగా పుంజుకుంది, రెండో రోజుకి పుంజుకోవటం, మంచి టాక్ రావటం, పాజిటివ్ టాక్ రావటం అనేది శుభ పరిణామంగా చెప్పాలి. ఇలాంటి సెన్సిబుల్ ఫిలిము చక్కని ఎమోషన్స్ తోటి మన అందరినీ కూడా అలనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళే ఈ సినిమా. సో అందుగురించే నాగార్జున గారు కూడా ఆయన అంతగా ఆ సినిమా చూసి తను ఈరోజు అంటే షష్ఠి పూర్తి కూడా చేసుకొని 5-6 సంవత్సరాలు అయిపోయింది ఆయన కూడా. సో 4-5 సంవత్సరాలు అయింది అనుకుంటా. సో ఆయన కూడా ఆయన్ని అప్పటి జ్ఞాపకాల్లోకి ఆయన వెళ్ళిపోయాడంటే ఈ సినిమా చూసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత సెన్సిటివ్గా ఎంత సెన్సిబుల్గా డైరెక్టర్ దాన్ని తీశాడో. సో ఆ ఎమోషన్స్ అనేవి ఎంతగా అప్పుడు ఆప్యాయతలు కానివ్వండి, ఆత్మీయతలు కానివ్వండి, ఆ బంధాలు కానివ్వండి, అందులో ఉండేటువంటి స్వీట్నెస్ కానివ్వండి అవన్నీ కూడా మన హృదయాలకి హత్తుకుంటున్నాయి. సో అంటే మనం అక్కడ ప్రేక్షకుల్లా కాకుండా మనమే ఆ పాత్రధారులాగా మారిపోతున్నామని చెప్పేసి అందరూ కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట. సో అందుగురించే నాగార్జున గారు లాంటి వ్యక్తి ఒక ఆయన ఇది చేయటం అనేది కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి. సో దీని గురించి ఇలాంటి సినిమా గురించి మరింత ఇప్పుడు దాకా అంటే సినిమా చూద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఒక ప్రేరణ కలుగుతుంది. సో ఒక మంచి సినిమా మళ్ళీ కనుక చూడకపోతే మిస్ అవుతావేమో అనే ఫీల్ తోటి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఒకసారి ఆయన గుర్తు చేసినట్టు కూడా అవుతుంది. సో పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా తర్వాత చూద్దామని అనుకునే వాళ్ళు కూడా, సో ఆయన ట్వీట్ చూసిన వాళ్ళు అరే మనం ఆల్రెడీ చూద్దాం అనుకున్నాం కదా, త్వరగా చూసేద్దాం అనే దాంట్లో కూడా వస్తారు వాళ్ళు. సో మొత్తానికి అలా మనుషుల్ని కదిలించే సినిమా, హృదయాన్ని కదిలించే సినిమా. ఒక పక్క మీరు కావాలంటే కమర్షియల్ సినిమా అలాంటి దేవరం ఉంది మనకి ఈరోజు మార్కెట్లో. అలాగే వెళ్ళి కాసేపు ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం అనుకునే వాళ్ళకి, అలాగే మన బంధాల్ని విలువల్ని హ్యూమన్ ఎమోషన్స్ అంటాం కదా, ఆ హ్యూమన్ ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి తడిమి చూసుకొని అందులో తడిసి ముద్దయ్యే అవకాశం మనకి సత్యం సుందరం కల్పిస్తూ ఉంది. సో ఇది మనకు మంచి అవకాశంగా చెప్పుకోండి. కావాలంటే దేవర చూడొచ్చు, అలా కావాలంటే సత్యం సుందరం కూడా చూడొచ్చు. సో ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ఇది కనుక మిస్ అయితే నిజంగానే అది మిస్ అయిపోయిన అది తర్వాత ఎప్పుడన్నా చూసినప్పుడు అరే ఇంతగా ఈ సినిమా ఎందుకు లేట్ చేసాము చూడకుండా అనే బాధ కూడా కలిగించే సినిమా. సో ఒక మంచి సినిమాని మాత్రం మిస్ చేసుకోవద్దు.